గూరి వెధవ తొంగన కొడకటి చెక్క భజన చేసుకుంటావు జైల్లోకి వెళ్ళి, అది మాత్రం గ్యారంటీ చెప్తున్నాను నేను. తస్మాత్ జాగ్రత్త. హర హర మహాదేవ శంభో శంకర. నేను మీ ప్రశాంత్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఆల్రెడీ ఒకసారి కిందటి ఎపిసోడ్లో మీకు చెప్పాను, అఘోరీ గురించి. అసలు అఘోరీ అంటే ఎవరు, ఎలా అవుతారు? అఘోరీ అంటే ఫస్ట్ నాగసాధు అవ్వాలి. నాగసాధు అవ్వాలి అని అంటే ఎన్నో తపస్సులు చేసి, దీక్షలు చేసి, పూజలు చేసి, ఇన్ని కార్యక్రమాలు చేసి, ఇంత తపస్సు చేస్తేనే కానీ ఒక అఘోరీ అనే గుర్తింపు అనేది రాదు. కానీ మనం చూస్తున్నాం అఘోరీని ఎంత హేళన అవుతుందనేది, హేళన చేస్తున్నారు అని చెప్పేసి ఈ సమాజంలో ఈ మధ్యన. దీని గురించి ఇంకా డీటెయిల్స్గా మీకు ఇప్పుడు చెప్తాను, చూడండి. అఘోరీ నాగసాధు అలియా శ్రీనివాస్ కార్ ఏ రేంజ్ లో ఉందో చూస్తే అవాక్కవ్వాల్సిందే. ట్రెండ్ సెట్ చేసిన అఘోరీ కారులో విస్తుపోయే వింతలు. అసలు ఈ అఘోరియాను మన సమాజంలో ఎవరైతే తిరుగుతున్నారో, ఇప్పుడు హల్చల్ చేస్తున్నారో, అసలు ఇది అఘోరియా లేకపోతే ఒక బ్యావర్స్ కుండాకోరు అథవా నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఏం లొల్లిది? ప్రతిరోజు సోషల్ నెట్వర్క్లో, మీడియా ఛానల్స్లో దాన్ని చూపించినప్పటికే సరిపోతుంది. అదేమైనా దేవత, ఆడి దేవత నాకు అర్థం కావట్లేదు. అసలు అది ఒక అమ్మాయిని వశపరుచుకొని తీసుకెళ్ళటం ఏంటి? ఆ అమ్మాయి ఇంత చదువుకొని తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి ఆడుతూ ఉండడం ఏంటి? అసలు అఘోరీ అనేది మనకు తెలియక అడుగుతానండి. అసలు ఏ బ్యావర్ చదివైనా అఘోరీ అయ్యి ఇలాగ భోజనాలు చేసి, చికెన్లు వండుకొని, గ్యాస్ స్టవ్లు పెట్టి కొనుక్కొని సంసారాలు చేసుకుంటున్న, అసలు అఘోరీ అన్నది, అఘోరీ జీవితంలో నాకు తెలిసిన డిక్షనరీలో పెళ్ళి అనే పదమే ఉండదు. వాళ్ళు ఆ రకంగా దీక్షలు చేస్తారు. అసలు ఏ అఘోరీ ఇది? ఇది ఒక పెద్ద లఫూట్ నా కొడుకులాగా నాకైతే అనిపిస్తుంది. ఇంకా మనం మాట్లాడుకుందాం ఈ అఘోరీ గురించి. మనం ఎక్కడ చూసినా కూడా ఈ అఘోరీ వీడియోలే. మనకి ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి మన సమాజంలో. ఆ హెచ్యు గురించి ఎంత మాట్లాడారు, ఏమైనా అయిందా, ముందుకెళ్ళిందా? మళ్ళీ ఆ అలేఖ్య చిట్టి పీకల్స్ టాపిక్ అయిందో లేదో మళ్ళీ అఘోరీకి వచ్చింది. ఇవే దిక్కుమాలి టాపిక్లు. అసలు ఎవడి అఘోరీ? మనకి ఎందుకు ఈ సంత? ఈ అఘోరీ అన్నవాడు ఎలాగైతే ఆ అమ్మాయి వర్షిణి అనే అమ్మాయిని వశపరుచుకున్నాడో, అసలు ఆ అమ్మాయికైనా బుద్ధి ఉండాలా? ఆలోచన అనేది ఫ్యూచర్ మీద, అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఆలోచన ఉండాలి కదా. ఇంత చదువుకుంది, వెళ్తుంది పోను, ఓకే పెళ్లి చేసుకున్నాడు, ఏదో అట్రాక్షన్ సంథింగ్ వశపరుచుకుంది కాబట్టి ఆ అమ్మాయి వెళ్తుంది ఆడి దగ్గరికి, ఆ అఘోరీ దగ్గరికి. రేపు పొద్దున్న ఒక 6 నెలలు, సంవత్సరమో అవుతుంది, ఆడు వీధులల్లా తిప్పుతాడు, కారులో కూర్చోబెట్టి సంసారం చేస్తాడు, లేదా భోజనం పెడతాడు, ఏదో చేస్తాడు, నిజం తెలుసుకొని వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరైనా ఆదరిస్తారా? మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకుంటారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఫ్యూచర్ ఏంటి అసలు? ఆ వర్షిణి అనే అమ్మాయి, ఆ అమ్మాయి వల్ల వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత క్షోభ, వాళ్ళ పరువు ఏం కావాలా? ఇంత ఇష్యూస్ జరగాల్సిన అవసరం అసలు ఆ అమ్మాయికి ఏంటి? ఏ లెవెల్లో ఈ దిక్కుమాలని అఘోరీ అన్నోడు ఆ అమ్మాయిని వశపరుచుకున్నాడో నాకు తెలియదు. కానీ అసలు ఆ అమ్మాయికి కూడా తెలివి లేకుండా మొత్తం మైమర్చిపోయి ఆ మాయలోకి వెళ్ళి పడింది. సో ఇదైతే కరెక్ట్ కాదు. అమ్మ వర్షిణి, అఘోరీ ముందు మళ్ళీ చెప్తున్నాను, నా కొడక నువ్వు వైజాగ్ రా, నిన్ను తంతరు చెప్పులతో, అది మాత్రం గ్యారంటీ. అమ్మ వర్షిణి, నువ్వు అట్లీస్ట్ నువ్వేనా ఇప్పుడు అర్థం చేసుకొని మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నీ ఒక జీవితాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళి అట్లీస్ట్ నువ్వైనా సక్సెస్ఫుల్ అయ్యి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఈ అఘోరీ లాంటి నా కొడుకుల్ని నమ్మకంట, నీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉంటే అదే 10,000. మొత్తం సమాజం, సొసైటీ మొత్తం అందరూ కూడా అదే ఆశిస్తున్నారు. ఎందుకంటే ఒకరు చెప్తే తప్పు, ఇద్దరు చెప్తే తప్పు, కానీ మొత్తం సమాజాన్ని వాడిని పాయింట్అవుట్ చేస్తుంది అని అంటే ఏదో ఒక విషయం లేకుండా అయితే చేయదు. సో మా సజెషన్, సొసైటీ సజెషన్ కూడాను, నీ జీవితం పాడవకుండా నువ్వు చూసుకో, ఇంటికి వెళ్ళి శుభ్రంగా మీ తల్లిదండ్రులతో పాటు ఉండడమే మేము అందరం కోరుకుంటున్నాం. నీ జీవితం సక్సెస్ఫుల్ అవ్వాలని, ఆల్ ది బెస్ట్ అని చెప్పాలని కూడా నేను అనుకుంటున్నాను. అఘోరీ నా కొడక, నువ్వు మాత్రం ఈ రోజు కాకపోతే రేపైనా నేను చెప్తున్నాను రే, చెక్క భజన చేసుకుంటావు జైల్లోకి వెళ్ళి, అది మాత్రం గ్యారంటీ చెప్తున్నాను నేను. తస్మాత్ జాగ్రత్త. నిన్నైతే బతకనివ్వరు ఎవరు సమాజంలో. ఆడపిల్లల జీవితాల్ని మొత్తం నాశనం చేసి సంకనాకిం చేస్తున్నావు. నీకు మాత్రం చెప్పు దెబ్బ, చెంప దెబ్బ, ఈ రెండు మాత్రం గ్యారంటీ. సైనింగ్ ఆఫ్, మీ ప్రశాంత్.